జీవనవాహిని రెండవ భాగం. ఒకటవ భాగంలో జీవన్ తల్లికి సీరియస్గా ఉందని తల్లి దగ్గరికి వెళ్తాడు. అతనికి గతమంతా కళ్ళల్లో తిరుగుతుంది. తండ్రి ప్రవర్తన భరించలేక, వ్యసనాలు భరించలేక తల్లి దూరం అవుతుంది. తల్లి చెల్లెలు ఒంటరిగా ఉండడం అతను భరించలేకపోతాడు. ఇక ముందు తల్లి చెల్లెలు బాధ్యత స్వీకరించాలని భావిస్తాడు. కథ కొనసాగుతుంది. అమ్మ, జనార్దనం బాబాయ్ గారింటికి వెళ్తున్నా, చెప్పులు వేసుకుంటూ తల్లికి చెప్పింది మమత. వెళ్ళిరామ్మా. తన జ్వరంతో ఆ పిల్ల పడ్డ బాధ ఇంట్లోంచి అడుగు బయట పెట్టలేదు కదా ఇన్నాళ్ళు. నిట్టూర్చింది సీతమ్మ. ఎవరూ దిక్కులేకపోవడంతో కదూ ఈ పసిదాని మీద ఇంత బరువు పడింది. సీతమ్మకు కులాసా చిక్కింది. కాకపోతే కొంచెం బలహీనంగా ఉంది అంతే. ఈ పని ఆ పని కాస్త చేసుకోగలుగుతుంది. కాస్తైనా రిలీఫ్ ఉంటుందని మమతని వెళ్ళిరమ్మంది. జనార్దనం గారిల్లు 4 వీధులవతల. రమా పిన్ని కబుర్ల పోగు. చిన్నవాళ్లలో చిన్నది, పెద్దవాళ్లతో పెద్దది. గంటలు నిమిషాల దొర్లిపోతాయి. పిన్ని, ఉలిక్కి పడింది రమ. ఎన్నాళ్ళకొచ్చావు? అమ్మకెలా ఉంది? నే చూసి వారం దాటింది. వద్దామనుకుంటూనే గడిచిపోయింది. అబ్బా ఆపు తల్లి, ఇప్పుడు నువ్వు రాలేదేమని అడగలేదుగా. అవునమ్మా, మీరెందుకు అడుగుతారు? మేమేమన్నా అదా ఇదా? కావాలని రమ సాధిస్తోంది. మమతకి నవ్వొచ్చేసింది. పక్కున నవ్వింది. ఎందుకమ్మా నవ్వు? ఏదో తెలియకుండా సాధిస్తుంటేనో. పోవే పెద్ద. సరే పిన్ని, నువ్వంటే కొళ్ళుమోతువు కాబట్టి రాలేదనుకో. మరి తమ్ముడు, బాబాయ్ ఎవరూ రాలేదేం? అమ్మ పిల్ల, నేను కుళ్ళుమోతునా? అప్పటికి మీ వాళ్ళేమో మంచివాళ్ళ. అడుగు, వస్తారుగా. అడుగుతాను. అడుగో మాటల్లోనే వచ్చేశాడు. ఏరా రవి, అసలు ఇంటికి రావటం లేదు? కాదక్క, స్కూల్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అస్సలు తీరటం లేదు. చూడమ్మా, క్రికెట్ ఆట. కొంపలో ఒక ఉల్లిపాయ ఉప్పు తెచ్చిపెట్టాడు. అసలు ఇంట్లో ఉంటేగా. తెల్లవారుజామున ప్రాక్టీస్ అట, సాయంత్రం ప్రాక్టీస్ అట. అదేదో పెద్ద సంగీతమో శాస్త్రమో లాగా. కాదేమిటి? రవి అన్నాడు. అయ్యో పిన్ని, సంగీతం శాస్త్రం కన్నా గొప్ప తెలుసా? మహామహా వాళ్ళు స్కోర్ ఎంత అని అడగకుండా ఉండరు కదా. అయినా పిన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందిలే అంది మమత. నీకు ఉంది పిచ్చి, రవి అన్నాడు. నీకు తప్ప అందరికీ ఉంటుంది అక్క. నీలాగా పాచీపా అనుకున్నావా? పాచీపా ఏమిట్రా? మమత మురుస్తూ అడిగింది తమ్ముణ్ణి. ఒంటరిగా పెరిగిన ఆ పిల్లకి ఈ పిన్ని అన్న తమ్ముడన్న ఆపేక్ష. అమ్మే చెబుతుందిలే అక్క. చెబుతాన్రా, చెబుతా. ఆ గుడ్డలిప్పి కాళ్ళు చేతులు కడుక్కొస్తే ముందు కాస్త మింగి. అది సరే, అసలా పా చీ పా అంటే చెబుతావా లేదా? చెబుతా తల్లి. పా చీ పా అంటే పాత చింతకాయ పచ్చడి, సరేనా? రవి పెంకులు ఎగిరిపోయేటట్లు నవ్వాడు. వాడెంత అల్లరి చేసినా అందరికీ ముద్దే. మమత వాడితో శృతి కలిపింది. అక్క, అమ్మ బిరుదు అమ్మే చెప్పుకోవటం బాగలేదు కదా. భలే ఉందిరా. ఏడ్సార్లే, నాకు పని తెమ్మలేదు వెధవా. త్వరగా రా. అబ్బో అక్క, ఈ మధ్య అమ్మ బిజీ, వెరీ వెరీ బిజీ. క్షణం తీరదు పాపం. మరి ఎగతాళిగా ఉందేం? ఏరా, వస్తావా రావా? పిన్ని పిన్ని, అంత బిజీ బిజినెస్ ఏమిటో నాకు చెప్పవా? చెప్పు పిన్ని. వాడు అనటం సరే, నువ్వు అడగటం సరే. బిజినెస్ లేదు, జీలకర్ర లేదు. నీ తమ్ముడు కాళ్ళు కడుక్కొచ్చాడు. టిఫిన్ పెట్టి నువ్వు కాస్త తిను. నేనేం పెట్టను? కొంచెం పెట్టవే. చెయ్యి తీరిగ్గా లేదు. అక్క, ప్రస్తుతం అమ్మ పెళ్ళిళ్ళు చేయిస్తోంది. అంటే పాత బిరుదుకు తోడు మరో కొత్త బిరుదు చేరుతుంది త్వరలో. పెళ్ళిళ్ళ పేరమ్మ. ఎవరి పెళ్ళి పిన్ని? ఎవరిదో కాదక్క, శ్రీధర్ మావయ్యదే. ఎవరిది? రెట్టించి అడిగింది మమత. శ్రీధర్ మామయ్య లేడు. శ్రీధర్ మామయ్య. మమత చెవులు వినడం మానేశాయి. సర్వేంద్రియాలు చైతన్యం కోల్పోయాయి. శ్రీధర్ పెళ్ళి, శ్రీధర్ పెళ్ళి ప్రతిధ్వనించింది. గబాల్న లేచింది. ఎక్కడికే? కాస్త టిఫిన్ పెట్టుకోవే, కేకేసింది పిన్ని. నే పెట్టుకుంటాలే. గిన్నెలోంచి పకోడీలు తీసి ప్లేట్లో పెట్టుకున్నాడు రవి. మమత బాత్రూంలోకి వెళ్ళింది. ఒంట్లోంచి సెగలొస్తున్నాయి. భూకంపం వచ్చినట్లు గుండె దడ, చేతులు వణుకు. ఏం చెయ్యాలో తెలియని స్థితి. 2 నిమిషాలు ప్రళయం వచ్చినట్లయింది. ఒక్కసారిగా దుఃఖం పొంగింది. శ్రీధర్ పెళ్లి చేసుకుంటున్నాడా? ఇన్ని నాళ్ళు ఈ పెరిగిన అనుబంధాలు, ఈ స్నేహం, ఈ ప్రేమ అంతా అబద్ధం చేస్తాడా? ఎందుకు ఇలా చేశాడు? 5-6 ఏళ్లుంటాయి తనకప్పుడు. జనార్దనం బాబాయ్ వాళ్ళింటి పక్క కొత్త ఇంట్లోకి వచ్చారు మూర్తిగారు. శ్రీధర్ తనకన్నా 5 ఏళ్ళు పెద్ద. మూర్తిగారిని మామయ్య అనడం నేర్పారు వాళ్ళు, అంతే. మూర్తిగారు మామయ్య, ఆయన భార్య శాంతమ్మ అత్తయ్య. వాళ్ళ పెద్దబ్బాయి శ్రీధర్ బావ. శ్రీధర్కి తన ఈడు చెల్లెలు వసంత. వసంత కన్నా చిన్నది లలిత. అందరూ చాలా స్నేహంగా ఉంటారు. స్వపర భేదాలు లేవు. చెల్లెలు తప్పు చేస్తే చెల్లెల్ని 4 తన్నేవాడు శ్రీధర్. ఊరికే ఒక్క మాట అనేవాడు కాదు ఎవ్వర్ని. ఆ శ్రీధర్ బావ
తనకే అనుకుంది మమత. అందరూ అలాగే అనుకొని ఉంటారని కూడా ఒక అవగాహన. మరి ఏమిటి ఇలా జరిగింది? మమతకి ఏం చేయాలో తోచటం లేదు. అయినా మరోపక్క హెచ్చరిస్తోంది, అలా జరిగుండదు, ఊరికే ఎవరైనా పెళ్లి సంబంధం చూసారేమోనని. అయినా వివరంగా పిన్నిని అడిగేస్తే సరి. మొహం శుభ్రంగా కడుక్కొని ఏడ్చిన గుర్తులు లేకుండా తుడుచుకొని పౌడర్ బొట్టు పెట్టుకుని వచ్చింది. రాక్క, పకోడీలు భలే ఉన్నాయి. ఇంకో పకోడీలు ప్లేట్ ఇచ్చాడు. తీసుకుందే కానీ నోట్లోకి పోవడం లేదు. ఎలా అడగాలి? పిన్ని, పెళ్ళెప్పుడు? ఎవరిది? శ్రీధర్దా? కుదరలేదు, వాళ్ళు వచ్చి వాకప్ చేశారంతే. మమత కోరుకుంటున్న సమాధానం. పెళ్లి ముహూర్తం ఇంకా పెట్టుకోలేదమ్మా. ఉభయులు చూసుకోవటం, అన్నీ మాట్లాడుకోవటం అన్నీ అయ్యాయి. ఎప్పుడు పెట్టుకుంటారో? రమపిన్ని ఇచ్చిన సమాధానం. మమతకి మాట్లాడాలని లేదు. మౌనంగా గుండెలు విచ్ఛిన్నం పోతున్నాయి. అక్క, విజయవాడేనట. అమ్మా నాన్నగారు చూసొచ్చారు. వాళ్ళంతా వెళ్ళారు. నేను వస్తానంటే తీసుకెళ్ళలా. నాకేం, నేను చక్కగా క్రికెట్ చూశాను. ఆంధ్ర మద్రాస్ ఆడారే, అది మెహర్తో మాట్లాడాను కూడా. అక్క మంచి బౌలర్ కదక్క. వెంకట్రాఘవన్ మద్రాస్ టీం కెప్టెన్, బాగానే ఆడారు. అక్క మౌనం చూసి, ఏమిటక్క డల్గా ఉన్నావు? నేరుగా కామెంట్స్ చేస్తూ తను అల్లరి చేసే అక్క ఎందుకు సైలెంట్గా ఉందో అర్థం కాలేదు వాడి చిన్న బుర్రకి. అక్క, అమ్మ తాళాలిచ్చి వెళ్ళిందా? శ్రీధర్ బాంబే నుండి. ఇచ్చి వెళ్ళింది. అదిగో రేడియో మూలన తీసుకో. శ్రీ ఉండు, కాసిని పకోడీలు పెట్టు అంది రమ. మమతకి అతని మొహం చూడాలంటేనే రోతగా ఉంది. మమత, నువ్వా? ఎప్పుడొచ్చావు? బాగున్నారా అమ్మా? ఎంత మామూలుగా అడుగుతున్నాడు, ఎంత హాయిగా ఉన్నాడు. అతనికేం లేదా? అసలు తమ శ్రీధరేనా? మమతకి కోపం ముంచుకొస్తోంది. మమత సూటిగా నిందితుడిని చూసినట్లు శ్రీధర్కి అర్థమైంది. ఏం మమత, పలకవేం? మగాడు మరి ధైర్యం అనుకుంది మమత. బాగానే ఉంది. ఈ 2-3 నెలలు అమ్మ సుస్తి ఎంతగా మమ్మల్ని దెబ్బ కొట్టిందో. ఈ 2 నెలలు నీకు దూరమైనందుక ఇలా చేశావు అన్నట్లుంది మమత చూపు. శ్రీధర్ తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. అరే, మామయ్య పకోడీలు తినకుండా వెళ్ళిపోయాడా? ఇచ్చిరా పో. ఇస్త్రీ పెట్టి ప్లగ్ తీసేసి సర్దుతోంది రమ. రవి పకోడీలు ప్లేట్లో పెట్టుకొని పరిగెత్తాడు. పిన్ని, నేను వెళ్తాను. ఉండమ్మా, ఇప్పుడేగా దీపాలు పెట్టింది. రవి వచ్చాడు. అక్కాయ్, లైట్స్ వేశారు అనాలి కదా, దీపాలు పెట్టారు అంటుందేమిటి? సో పాత చింతకాయ పచ్చడి బిరుదు సూటబులే కదా, నవ్వింది మమత. పిన్ని, అమ్మ ఒక్కతే ఉంటుంది. మరి నేను వెళ్తాను. అవును కదూ, అమ్మ ఒక్కతే ఉంటుంది. ఒరే రవి, శ్రీధర్ మామయ్యను పిలు, అక్కను వదిలిపెట్టొస్తాడు. ఎందుకులే పిన్ని, కొత్తగా చూసింది మమత. ఇదో అలవాటు, కొన్నేళ్లుగా ఇదే అలవాటు. మమత పొద్దుపోయేదాకా రమగారింట్లో ఉంటే శ్రీధర్ తప్పక ఇంటిదాకా దిగబెట్టడం అలవాటు. అలవాట్లే ఇంత దూరం తెచ్చాయి అనుకుంది మమత. పిలవరా? మమత మాటలు లెక్క పెట్టలేదు రమ. మామయ్య అర్చుకుంటూ పోయి పిలుచుకొచ్చాడు రవి. శ్రీ, సుమతిని దిగబెట్టిరా. నిశ్శబ్దంగా దారి తీశాడు శ్రీధర్. మూగగా ఆయన్ని అనుసరించింది మమత. ఇల్లు దాటి 10 అడుగులేసేదాకా ఓర్పు పట్టింది. మున్సిపాలిటీ వారు కరెంటు పొదుపు మూలంగా వీధి లైట్లు లేవు. మమతకు అతని మొహం చూడాలని లేదు. అసలు ఒకరి మొహం ఒకరికి కనిపించడం లేదు. పెళ్ళట నిజమేనా? పొడిగా అడిగింది మమత. శ్రీధర్కి తెలుసు తన తప్పు అని ఒక్క నిట్టూర్పుతో మమత తన్ని నిలువున దహించినట్లయింది. మమత ఆగిపోయాడు. అతనికి ఎంతో చెప్పాలనుంది. మమతకి ఎదురుగా నిలబడిపోయాడు. పద, రోడ్డు ఇది. మమతకి గుండెలో కెలికినట్లయింది. పోట్లాడాలనుంది. కానీ బావా బావా అంటూ ఊపిరి తిరగనీయకుండా పిలిచే మమత ఈరోజు ఇంతవరకు ఒక్కసారి కూడా బావా అనలేదు. కొన్ని ఏళ్ల నుంచి అలవాటైన మమత ఆత్మీయమైన పిలుపును కాదంటోంది. అర్థమైపోయింది శ్రీధర్కి. అవును మమత, నిజమే, నేను పొరపాటు చేశాను. కానీ నా మాట కూడా విను. ఒక్కసారి నా పక్షం నుండి కూడా ఆలోచించు. ఏమిటి నువ్వు చెప్పేది? పుస్తకాల కబుర్లు, సినిమా కబుర్లు చెప్పావు. నేనంత వెర్రిదాన్ని కాదు. లేదు మమత, పుస్తకాల కబుర్లే అయితే నువ్వింత కోపగించుకునే దానివే కాదు. ఇది జీవితం. ఇవన్నీ మన బాధ్యతని గుర్తు చేస్తూ కాలం మరుగుపరిచే విషయాలు. ఏమిటి ఇవి? కాలం మరుగున పడిపోయే విషయాలా? అవునన్నా కాదన్నా కాలగర్భంలో ఎన్ని గాథలు కలిసిపోలేదు. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నావా? లేదు మమత, నాన్నగారు పెద్దవారైపోయారు. ఇంకా 2 చెల్లెళ్ల పెళ్ళిళ్ళు చెయ్యాలి. ₹1 లేదు దగ్గర. కొంత లోన్ తీసుకున్నా కొంతైనా మనం ఖర్చు చేయక తప్పదు. నీకు చెప్పారో లేదో, మీ అమ్మగారు నీకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసే ఐడియా లేదని చెప్పారట. అదీగాక మీ కులం మా కులం వేరన్నది ఒక కారణం. ఇవన్నీ సాకులు. అసలు నువ్వుగా నన్ను అడిగావా?
ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఒక్కసారి నన్ను అడగాలనిపించలేదు? అసలు ఇది నీకు న్యాయంగా తోస్తున్నదా? నిలదీస్తున్న మమతకు సమాధానం చెప్పలేకపోయాడు. తల వంచుకున్నాడు. ఒక్క కట్నమే నీకు నన్ను చేసుకోవడానికి అభ్యంతరమైతే కట్నం ఇవ్వగలమో లేమో నిర్ణయించుకోవాల్సింది మేము. కులమి అభ్యంతరం, అది నిర్ణయించుకోవాల్సింది నువ్వు నేను. శ్రీధర్కి సిగ్గేస్తోంది. ఆడపిల్లకున్నంత వివేకం జ్ఞానం తనకు లేనందుకు. కానీ ఏం చెయ్యగలడు? ఇంతలోకే ఇల్లొచ్చింది. ఉంటాను, గుడ్ నైట్. లోపలికి వెళ్ళిపోయింది. శ్రీధర్కి వెలితిగా ఉంది. ఈ సంఘటన ఎప్పటికైనా ఎదురవుతుందని అనుకుంటున్న స్వరూపం అతనికి తోచలేదు. మమతకి తనకు శ్రీధర్ ఆలోచించలేకపోయాడు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఆయుష్ మూడితే అన్నం పెళ్ళ విరిగిపడి చచ్చిపోయారంటారు. ఇవన్నీ సామెతలే అయినా కారణం లేనిదే ఏమీ జరగదు. ఒకవేళ కారణం కనిపించకపోయినా ఉండకుండా మాత్రం ఏమీ జరగదు. జీవన్ సెకండ్ షోకి వెళ్ళొస్తుంటే ఎవరో కాపు కాసి కొట్టారు. దెబ్బలు బాగా తగిలాయి. కొట్టిన వాళ్లే ఇంటికి ఫోన్ చేసి చెప్పారు, పలానా చోట స్పృహ తప్పి పడి ఉన్నాడని. తండ్రి ఇంట్లో లేడు. వీరయ్య వెళ్ళి ఆసుపత్రిలో చేర్చాడు. ముందే తోట బంగళాకి వెళ్ళి చెప్పాలనుకున్నాడు. కానీ రంగనాథం అప్పుడే పరిస్థితిలో ఉంటాడో తెలుసు. అందుకే ముందు జీవన్ దగ్గరికి పరిగెత్తాడు. 2 రోజులు స్పృహే లేదు. రంగనాథం తెల్లవారి వచ్చి వార్త విని ఆసుపత్రికి వచ్చాడు. కొడుకు దగ్గరే ఉన్న రేయింబవళ్ళు రంగనాథం కన్నీరు ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు. అతని గుండె చిల్లు పడిందా అన్నట్లు దుఃఖపడుతున్నాడు. కొడుకు మంచితనం తనకి తెలుసు. ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో అతనికి అంతుపట్టలేదు. వేగిరం ఆ వివరాలు తెలుసుకుని వాళ్ళని దెబ్బతీయాలని ఉంది. ఏమాత్రం ఆచూకీ తెలిసినా ఈ పాటికి అయిపోయేవాళ్ళు. కొడుక్కి స్పృహ లేదు. 2 రోజులు కంటికి రెప్పలా కాచుకున్నాడు. కళ్ళు తెరిచి జీవన్ అన్న మొదటి మాట, అమ్మకు టెలిగ్రామ్ ఇచ్చారా? రంగనాథం గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. ఇంతకాలం తన దగ్గర పెరిగి జీవితంలో అడుగుపెట్టిన కొడుకు ఎక్కడో ఉండి ఇంచుమించు మర్చిపోయిన తల్లిని రంగనాథానికి బాధగానే ఉంది. లేదు, ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి, నాకు చూడాలని ఉంది. వద్దురా, నాకిష్టం లేదు ఖచ్చితంగా చెప్పాడు. నాకిష్టం. ఇస్తారా ఇవ్వరా? జీవా, ఇన్ని సంవత్సరాలు లేని అలవాటు ఇప్పుడెందుకు? అయినా ఇందరం ఉన్నాం, నీకేం కొరత జరిగిందని? నాన్న, అలవాట? అమ్మను చూడాలనుకోవడం లేక చూడకపోవడం అలవాట? ఇన్నాళ్ళు నిర్బంధికుడినై అమ్మకు దూరమయ్యాను. ఇప్పుడిక నాకు అమ్మ కావాలి. ఏముంటే ఏం నాన్న, అమ్మ ఒక్కటి లేకపోయాక? బాబు, నాన్న, నన్ను బాధ పెట్టొద్దు. దయచేసి టెలిగ్రామ్ ఇవ్వండి. బాబు, నీ బాధే గాని నా బాధ గ్రహించవా? ఏమిటి నాన్న మీ బాధ? సహజంగా అనుభవించే తల్లి ప్రేమను కోరుకోవడం మీకు బాధ? మీరేం చేశారు, ఎందుకు చేశారు అని నేనెప్పుడూ అడగలేదే. కనీసం మిమ్మల్ని బలవంతం చేయలేదే. ఎన్నడూ అమ్మ కోసం గొడవ పడలేదే. ఇప్పటికీ ఇంత ఎదిగాక నాకు అమ్మ కావాలనిపించింది. లేవలేని స్థితిలో కావాలని అడిగాను. అది తప్ప? మీకంత బాధాకరమా? అదేరా నేను అనేది. తల్లి ప్రేమ నీకు అవసరమైనప్పుడు నిన్ను కాలదన్ని వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వెందుకు కాళ్ళ వేళ్ళ పడటం? ఆమె కాలదన్ని వెళ్ళలేదు నాన్న. ఆమెను వెళ్ళిపోయేట్లు చేశారు. ఆమె కాళ్ళ కింద నిప్పులు పోశారు. అయినా అదంతా ఇప్పుడెందుకు? అమ్మకు టెలిగ్రామ్ ఇస్తారా, లేక నన్నే లేచి వెళ్ళమంటారా? లేచాడు రంగనాథం. కొడుకు ఎదిగిపోయాడు. టెలిగ్రామ్ ఇస్తాను. గిర్రున వెనక్కి తిరిగాడు. అడ్రస్ ఉందా? ఉంది. రంగనాథం వెళ్ళిన కాసేపటికి వచ్చింది మోహన. జీవా. కళ్ళు మూసుకుని పడుకున్న జీవన్కి మెలకువ తెప్పించింది మోహన పిలుపు. మోహన, ఎలా ఉంది? పర్వాలేదు. ఎంత పని జరిగింది? అసలు వాళ్ళెవరో గుర్తున్నారా? లేదు. పోన్లే, ఎవరో. ఇప్పుడెందుకు ఆ గొడవ? మోహన వెనకాల ఒక యువకుడు మొదటి చూపులోనే తెలుసుకునేట్టు చురుగ్గా, అందంగా, ఆరోగ్యంగా, చక్కగా ఉన్నాడు. జీవన్ చూపులు అతని మీద పడటం గమనించింది మోహన. ఇతను మురళి, నా ఫ్రెండ్. ఇన్కమ్ ట్యాక్స్లో వర్క్ చేస్తున్నాడు. జీవన్ నుదురు ముడిపడింది. నాకు తెలియని ఫ్రెండ్ ఇతనెవరబ్బా అన్నట్టు. నమస్తే, చేతులు జోడించాడతను. నా చేతులు లేవవు, కానీ నమస్తే. చేతులు బ్యాండేజీతో బరువుగా ఉన్నాయి. కదిలిస్తే నొప్పులు. పర్వాలేదు నవ్వాడతను. భోజనం అది? లేదింకా, ఈరోజే నాకు మెలకువ. బాగా తగిలినట్లున్నాయి అతనన్నాడు. జీవన్కెందుకో మాట్లాడాలనిపించటం లేదు. టైం అవుతుంది, వెళ్దామన్నట్లుగా అన్నాడతను. వెళ్దాం. మోహన కళ్ళల్లోకి లోతుగా చూశాడు. పొడిగా ఉంది వాతావరణం, వెలితెగా ఉంది. ఏదో మార్పు, చెప్పలేని భావం. ఎందుకిలా? మోహనకేమైంది? జీవన్కి బాధగా ఉంది. జీవా, వెళ్ళొస్తాం. జవాబుకైనా ఎదురు చూడకుండా లేచింది మోహన. జీవన్కేమీ జవాబివ్వాలని లేదు. అతను మారు మాట్లాడకుండా రూమ్ దాటి వెళ్ళాడు. మోహన అతని వెనకే వెళ్ళింది. 2 నిమిషాల తర్వాత వెనక్కొచ్చింది.
జీవా మళ్ళీ వస్తాను, ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. అసలు ఎందుకు ఇలా జరిగిందో, అతనెవరో, ఈ పిల్లకి అతనికి ఈ ఫ్రెండ్షిప్ ఏమిటో అసలే అంతుపట్టని జీవన్కి మోహన సారీ ఎందుకో ముందు అర్థం కాలేదు. కానీ ఒక్క లిప్తలో వెనక్కి మళ్ళిన మోహన అంతా అర్థమయ్యేట్లు చేసింది. ఆమె మర్చిపోయినట్లు వదిలి వెళ్ళిన హ్యాండ్ బ్యాగ్ చెప్పింది. ఏమిటి అనే దాని అర్థం లీలగా అతని గుండెల్లోకి, తర్వాత మెదడుకి పాకింది. సన్నగా నొప్పి, గుచ్చుకున్న గుండె లోతుల్లో దుఃఖం, కళ్ళు మూసుకుపోతున్నాయి. మోహన, మోహన, ఏమిటిది, నిజమా? ఆక్రోశం. నిస్సహాయంగా అటువైపే చూస్తూ మైకంలోకి జారాడు. అమ్మ రాలేదు, ఆసుపత్రిలో ఉన్న కొడుకుని చూడ్డానికి రాలేదు. ఎంచేత? ఆ పట్టుదలలు, పంతాలే తనకంటే ఎక్కువ. ఆలోచనలు జీవన్ని క్షణం విశ్రాంతిగా ఉండనీయడం లేదు. బాబు 4 రోజుల్లో డిశ్చార్జి చేస్తారట. ఎప్పుడొచ్చాడో తండ్రి. అబ్బా, ఇంటికి పోవచ్చు. కాళ్ళు కట్టేసినట్లుంది జీవన్కి. పోనీ ఇంకా రెస్ట్ తీసుకోవాలట. కాలేజీకి సెలవు పెట్టు. ఇంకానా? బాగానే ఉన్నాగా? లేదు, డాక్టర్ గారే చెప్పారు రెస్ట్ కావాలని. సర్లే వెళ్తాను. కానీ నిజంగా అమ్మకు టెలిగ్రామ్ ఇచ్చారా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేమిట్రా? అదో రాక్షసి. ప్రేమలు దోమలు ఆవిడికేముండవు. రాయి, చిచి. అయినా నాకెందుకు? నాన్న, అమ్మనేమీ అనొద్దు. నాకు తెలుసు అమ్మ ఎలాంటిదో. అబ్బో, బాగా తెలుసు. అన్నేళ్ళు ఒక్కచోట బతికిన నాకంటే నీకు బాగా తెలుసా? మీ అమ్మకున్నంత అహం ఏ ఆడదానికి ఉండదురా. అస్సలు ఆవిడ ఆడదే కాదు. జరిగిపోయిందని కాదు, కానీ పోనీ నీకు ఇంత జరిగిందని తెలిసి రాలేదంటే? పోన్లే, ఏం జరిగిందో, ఎలా ఉన్నారో, వాళ్ళక్కడ ఎంత నిస్సహాయంగా బతుకుతున్నారో తెలుసా నాన్న? నిస్సహాయంగానా? నవ్వాడు రంగనాథం. కాక ఎవరున్నారు? జనార్దనం లేడు, 100 మంది పెట్టు. జనార్దనం గారా? ఎంతైనా సర్వం వాళ్ళ తీరవుతుందా? ఎందుకు కాదురా? ఎవరిని నమ్ముకొని మీ అమ్మ అంత దిలాసాగా అయిన వాళ్ళందరినీ వదులుకొని పోయింది? నాన్న, నాకు నిజాలు తెలియకపోయినా అమ్మ ఏ తప్పు చెయ్యదని మాత్రం నాకు తెలుసు. అమ్మ సౌశీల్యవతి. నిజమేరా, ఆమె సౌశీల్యవతే. అంటే నేను? రంగనాథానికి బాధగా ఉంది. కొడుకు ముందు తన విలువ. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు, నాకు ఈజీగానే ఉంది, ఇంటికి వెళ్ళొచ్చునంటారా? ఓఎస్, కానీ రెస్ట్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే రెస్ట్ లేకపోతే కదలగబారి మళ్ళీ నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఒక 10 రోజులు సరిపోతుందా? అడిగాడు రంగనాథం. సరిపోతుందిలేండి. విన్నావా? సెలవు పెట్టు. అలాగే, ఎల్లుండి వెళ్దురు గాని ఇంటికి. ఈ మెడిసిన్స్ వాడండి. ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. సరే, నేను వెళ్తాన్రా. ఎవరో బొంబాయి సేట్ వస్తానన్నాడు, మాట్లాడాలి. నీకు సాయంత్రం వీరయ్య భోజనం తెస్తాడు. అలాగే నాన్న. రంగనాథం వెళ్ళిపోయాడు. డాక్టర్ రాకతో ఆగిపోయిన అమ్మ ఆలోచన మళ్ళీ వచ్చింది. కాంపౌండర్ ఒక యువకుడిని వెంట పెట్టుకొచ్చాడు రూమ్లోకి. ఇదిగో ఈ రూమే, ఈయనే జీవన్ బాబు. ఈయన మీకోసం వచ్చారు. ఆ వచ్చిన యువకుడిని రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాడు కాంపౌండర్. నమస్తే అండి. ఎక్కడో చూసినట్లుంది అతన్ని. నమస్తే. నన్ను మీరు హైదరాబాద్లో సీత ఆంటీ ఇంట్లో చూశారు. ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన ఉంటున్నాం. గుర్తొచ్చింది జీవన్కి. హలో హలో అమ్మ దగ్గర నుంచి అనగానే ఎక్కడలేని ఊపిరి వచ్చింది. లేచి కూర్చున్నాడు. సారీ అండి, గుర్తించలేకపోయాను. ఒక్కసారో 2 సార్లు చూశారు. గుర్తించడం కష్టం లేండి. ఏమిటిలా వచ్చారు? సీతత్త పంపించారు. అమ్మ పంపిందా? ఇక్కడి నుంచి టెలిగ్రామ్ ఇచ్చాం, అందలేదా? అందింది. ఏదో చెప్పడానికి సందేహిస్తున్నాడతను. అది అర్థమైపోయింది. మరెందుకు రాలేదు? అతని మౌనం చూస్తే ఏదో జరిగిందనిపిస్తోంది. ఏం జరిగి ఉంటుంది? ఈ 2 నిమిషాలలో జీవన్ మనసు పరిపరి విధాల పోతోంది. ఇదిగో ఈ లెటర్ ఇచ్చారు. ఒక చిన్న ఉత్తరం ఇచ్చాడతను. నాన్న, నీ టెలిగ్రామ్ అందేటప్పటికీ నీ చెల్లెలు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి ఆసుపత్రిలో ఉంది. ఎందుకో తెలీదు, దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి హడావిడి పడుతుండగా నీ టెలిగ్రామ్ వచ్చింది. స్టార్ట్ ఇమీడియట్లీ అని మాత్రమే ఉంది. అందులో నాకు బీపీ ఎక్కువైంది. నీ చెల్లెలతో పాటు నేను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నాయనా, దెబ్బ మీద దెబ్బ, కాయలు కాసే చెట్టుకే జీవితంలో అలసిపోయాను. టెలిగ్రామ్ నీ కోసం కాదనే వార్త కోసం నా గుండె ఎదురు చూస్తోంది. నీకేమీ జరగదని నా మనసు చెబుతున్నా ఏదో భయం, కీడు తలంపులు. మీ నాన్నగారికి ఏమైందోనని ఒక్కసారి అనిపించినా ఆయనే ఇచ్చారు టెలిగ్రామ్. నాన్న, ఏం జరిగి ఉంటుందో ఊహించే ధైర్యం నాకు లేదు. కాలంతో పాటు మూగగా ప్రయాణం చేయడం తప్ప. అన్ని వివరాలు తెలియచేయి. వీలుంటే తప్పక ఒకసారి వచ్చి వెళ్ళు. అమ్మ. ఉత్తరం చదివి జీవన్ నిర్ఘాంతపోయాడు. మమతకి, ఆంటీకి ఇప్పుడు కులాసాగానే ఉందండి. ఇక్కడ ఎలా ఉందో, అసలేం జరిగిందో తెలియక, ఇక్కడ పరిస్థితులన్నీ బాగానే ఉంటే ఈ లెటర్ ఇమ్మని కబురు చెప్పమని నన్ను పంపింది అత్త.
మీ ఇంటికి వెళ్తే వీరయ్య ఈ ఆసుపత్రి అడ్రస్ ఇచ్చాడు. అతని కళ్ళల్లో నీళ్లు. చలించిపోయాడు జీవన్. నిన్నగాక మొన్న చెల్లెల్ని చూసి మురిసిపోయాడు. ఇంతలో అప్పుడు ఎంత చలాకీగా ఎంత కళగా ఉంది తన చెల్లెలు. ఇంతలో ఏమైంది? ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి ఎలా వచ్చింది? జీవన్కి అంతుపట్టడం లేదు. ఇప్పుడు మమతకి ఎలా ఉంది? జీవన్ అడిగాడు. బాగానే ఉన్నారండి. ఆసుపత్రి నుంచి ఇంటికి కూడా పంపించేస్తానన్నారు డాక్టర్ గారు. జీవన్ని చూసి అతనికి బాధ అనిపించింది. నిద్రలో నుంచి మేల్కొన్నట్టు గబుక్కున లేచాడు జీవన్. ఒక్క విషయం, మీరిక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఒక్క ఉదుటిన ఆసుపత్రి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు. తండ్రి ఫోన్ చేశాడు. రంగనాథం ఇంట్లోనే ఉన్నాడు. వీరయ్య ఫోన్ ఎత్తాడు. వీరయ్య, నాన్నగారిని పిలు. చాలామంది ఉండారయ్యా, మాట్లాడుతుండారు. అయితే సరే పిలు, గర్జించాడు. ఎప్పుడూ విసుక్కొని చిన్నబాబు అంత విసురుగా మాట్లాడడం విని అదిరిపోయాడు వీరయ్య. రంగనాథం ఫోన్లోకి వచ్చాడు. హలో హలో నాన్నగారా? నేనే. నాన్న, నాకు అర్జెంటుగా 2000 కావాలి, వీరయ్యకి ఇచ్చి పంపండి. 2000 దేనికి? ఆయన కంఠంలో ఆశ్చర్యం. అర్జెంట్, ఇప్పుడేగా అక్కడి నుంచి వచ్చాను. ఇంతలో ఏం అవసరం వచ్చింది? తర్వాత చెప్తాను. నాకు కావాలి, పంపండి. ఎందుకురా? ఎప్పుడూ అంత డబ్బడగని కొడుకు ఎందుకు అడిగాడా అని ఆతృత. మీరు పంపించండి అంతే. ఫోన్ పెట్టేశాడు. తనే వెళ్ళి డబ్బు ఇచ్చి వద్దామంటే ఒక పక్క బిజినెస్ విషయాలు మాట్లాడడానికి వాళ్ళంతా కూర్చునున్నారు. వీరయ్యకు 2000 ఇచ్చి పంపాడు. డాక్టర్ గారి కాళ్ళ వేళ్ళ పడి బిల్లు ఇచ్చేసి ట్యాక్సీలో హైదరాబాద్ బయలుదేరాడు జీవన్. ట్యాక్సీ సరాసరి జనార్దన్ గారి ఇంటి ముందాగింది. ఇదేమిటి, అమ్మ వాళ్ళింటికి కాదా? జీవన్ అడిగాడు. లేదు, మమత ఇక్కడే ఉంది. మమత ఇక్కడుండటమేమిటి అనుకున్నాడు జీవన్. లోపలికెళ్లారు. వరండాలో కుర్చీలో కూర్చున్నాడు జీవన్. రమ బయటకు వచ్చింది. నమస్తే ఆంటీ అన్నాడు జీవన్. ఎప్పుడో చూసినట్లు జ్ఞాపకం ఆవిడికి. సీతమ్మ గారి అబ్బాయివి కదూ, నీకోసమే చూస్తున్నాం. నీ టెలిగ్రామ్ చూసి అందరం కంగారు పడిపోయాం బాబు. అప్పటికే సుమతికి సెలైన్ అది ఇస్తున్నారు. అమ్మ అసలే కంగారుగా ఉంది. అయినా టెలిగ్రామ్ మాట వినగానే ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు జ్వరం వచ్చిందే, ఆ బలహీనత ఇంకా తగ్గలేదయ్యా. అప్పుడంటే నువ్వున్నావు కాబట్టి అన్నీ సమర్థించుకొచ్చావు. మా బాబాయ్ గారు ఇక అక్కడుంటే ఒక్కతీ చేసుకోలేదని ఇక్కడికి తీసుకొచ్చేశారు. ఆసుపత్రికి వెళ్దామండి, ముందు తల్లిని చూడాలని ఆతృత జీవన్కి. పర్వాలేదు, అంత హడావిడేం లేదు, నిదానంగా వెళ్దు గాని స్నానం అది చెయ్యి. వద్దులేండి, భలే వాడివే, మీ బాబాయ్ గారు చంపేస్తారు. అయినా మేం పరాయి వాళ్ళం కాదులే బాబు. అది కాదండి. ఏది కాదండి? అమ్మే గాని చెల్లెల్ని చూడవా? ఏదండి, ఎక్కడుంది? ఏదో భయం. చెల్లెల్ని ఆత్మహత్య ప్రయత్నం ఎందుకో అర్థంగాక సతమతమవుతుంది అతని అంతరంగం. రా. బెడ్రూమ్లో నిద్రపోతోంది మమత. వడలిపోయిన మల్లెమొగ్గలా ఉంది. మామూలు నిద్రలా లేదు. నిద్రమాత్రలు వేసుకుంది బాబు. 1-2 రోజులు ఇంకా ఆ మత్తు ఉంటుందట. ప్రమాదం తప్పింది. చెల్లెల్ని మంచం పట్టి మీద కూర్చుని గుడ్ల నీళ్లు కుక్కుకుంటున్న జీవన్ని చూసి ఆవిడికి జాలేసింది. మంచి నిద్రపోతోంది. లే, స్నానం చేద్దు గాని. నీకు దెబ్బలు తగిలాయట కదా, అబ్బాయి చెప్పాడు. కులాసయ్యేనా? కులాసయ్యేనండి. ఏమిటో పాపం, అన్నీ కష్టాలు. రా, స్నానం చేద్దు గాని. మొక్కు తీర్చుకున్నట్లు స్నానం చేశాడు. టిఫిన్ పెట్టింది రమ. అసలు తినబుద్ధి కాలేదు. అతన్ని తోడు తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. అప్పుడే డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు సీతమ్మకి. కళ్ళ నిండా నీళ్లతో, నుదుటి మీద కట్టుతో, కొంచెం కుంటుతూ, ఇంచుమించు పరిగెత్తుతూ వస్తున్న కొడుకుని చూసింది సీతమ్మ. ఆ తల్లి గుండె దిటవు పడింది. బాబూ, అమ్మా, ఏం నాయనా, ఏమైంది? నాన్నగారు కులాసయ్యేనా? కులాసయ్యేనమ్మా. నాకే కొంచెం దెబ్బలు తగిలితే ఆసుపత్రిలో చేర్చారు. నీకు టెలిగ్రామ్ ఇమ్మన్నాను నేనే. దెబ్బలా? ఎందుకు? ఎలా తగిలాయి? ఆసుపత్రిలో చేరేంతగా తగిలాయా? ఆ నుదుటి మీద దెబ్బ అదేనా? ఊపిరాడకుండా అడుగుతున్న తల్లిని ఏకదీక్షగా చూశాడు జీవన్. ఎంత ఆతృత, ఎంత మమత! అతనికి ఆ తల్లి ప్రేమ అపూర్వము, అపురూపము అనిపించింది. ఎవరో చీకటి పాటను వస్తుంటే కాపు వేసి కొట్టారమ్మా, తగ్గిపోయాయిలే. ఎవర్రా నీ మీద కక్షగట్టిన వాళ్ళు? వాళ్లకు పుట్టగతులుంటాయా? పోనీలేమ్మా, నీకెలా ఉందో చెప్పు. అసలేం జరిగింది? మమత ఎందుకు ఆ పనిచేసింది? ఏమో నాయనా, ఒకరోజు జనార్దనం బాబాయ్ గారింటికి వెళ్ళొచ్చింది. ఆవాల్టి నుంచి దిగులుగా ఉండేది. ఏమిటో పరధ్యాసగా ఉండేది. ఏమిటమ్మా అంటే ఏమీ చెప్పదు. 4-5 రోజులకి మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న పిల్ల లేవలేదు. లేపుదామంటే లేవదు. ఎటు వేసిన కాలు అటే, స్పృహ లేదు. నాకు కంగారేసి జనార్దనం బాబాయికి కబురు చేశాను. ముందు ఇక్కడికి తీసుకొచ్చాడు. డాక్టర్ సెలైన్ అది ఎక్కించారు. ఇంతలో నీ టెలిగ్రామ్. ఏం చేయాలో పాలుపోలేదు. ఎన్నో కష్టాలు, సమస్యలు భరించిన ఈ గుండె బలహీనమైపోయింది. టెలిగ్రామ్ చూశాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు.
నిన్నటికి తేరుకున్నాను. ఇదంతా 4 రోజుల్లో జరిగిన కంగాళి. ఇంతకీ ఎవరికి నిన్ను కొట్టేంత కసి ఉంది నాన్న? ఎవరో తెలీదమ్మా. ఊహించడానికి కూడా ఎవరూ తోచడం లేదు. మరి ఎవరన్నా అనుకుని పొరపాటున నన్ను కొట్టారేమో కూడా. ఏమైనా ఇక మీదైనా జాగ్రత్త బాబు. అదృష్టం బాగుంది గనక సరిపోయింది. లేకపోతే గుండె మీద చెయ్యి వేసుకుని భయంగా చూస్తున్న తల్లిని చూస్తూ ఆ అమ్మ అనుకున్నాడు. ఏం సీత, ఎలా ఉంది? జనార్దనం వచ్చాడు. బాగానే ఉంది. ఇదిగో వీడే మా వాడు. నాకు జ్వరం వచ్చినాడు. నువ్వు క్యాంపుకు వెళ్ళావు కదా, మా వాడిని పిలిపించానని చెప్పాను. అప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. నమస్కారం. ఈయనేనన్నమాట నాన్నగారు చెప్పిన జనార్దనం గారు. నమస్కారం. ఎప్పుడొచ్చావు బాబు? ఇప్పుడేనండి. మన పక్కింటి వాళ్ళ బాబును పంపాం కదా, అతనితోనే కలిసి వచ్చేశాడు. నాన్నగారు కులాసయ్యేనా? టెలిగ్రామ్ చూసి కంగారు పడిపోయాం. మీ అమ్మ అసలు బతుకుతుందో లేదో అని భయం వేసింది. అబ్బాయిని ఎవరో చాటున పొంచి ఉండి కొట్టారట. దెబ్బలు బాగా తగిలేయట. అందుకు మనకి టెలిగ్రామ్ ఇచ్చింది. ఎవరు? అసలు అంతదాకా ఎందుకు రానిచ్చారు? జనార్దనం గొంతులో బాధ్యత ధ్వనించింది. అంతకు మించి ఆ అడిగిన తీరులో ఆప్యాయత కనిపించింది. ఏమోనండి, అసలు వాళ్ళెవరో తెలియదు నాకు. ఏమిటో ఈ కాలం ఎక్కడ చూసినా పోట్లాటలు, మోసాలు. అదే నాకు భయం. కారణం లేకుండా ఎవరైనా ఎందుకు చేస్తారు? ఏమీ లేదమ్మా. నీకు లేకపోతే మీ నాన్నగారి విరోధులు ఎవరైనా ఏమో అంటుంది మీ అమ్మ. ఆ ఆలోచనే తట్టలేదు అతనికి. వ్యాపార రంగంలో ఇలాంటివి చాలా మామూలైపోయాయి. పోటీలు పెరిగి కక్షలకు దారితీస్తున్నాయి. ఇది నాన్నగారి విరోధానికి ఫలితమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. లీలగా అతని మనసులో ఈ గొడవకి ఆ వేళ మోహన విషయంలో బస్సులో తగాదా కారణమేమో అని ఒక ఊహ ఉన్నది. కానీ ఏమో, ఏది నిజమో మౌనంగా ఊరుకున్నాడు. ఏదైతే ఏం గాని అలా బయటకెళ్ళొస్తాం. పదబాబు, అలా బయటకెళ్ళి వద్దాం. ఈ లోపల మీ అమ్మ ఒక కొనుకు తీస్తుంది. జనార్దనంతో కలిసి బయటకొచ్చాడు జీవన్. అతనికి చెల్లెల దగ్గరికి వెళ్లాలనుంది. కానీ పెద్దవాడు జనార్దనం గారిని కాదనలేడు. జనార్దనం సరాసరి బార్లోకి దారి తీశాడు. జీవన్కి ఆశ్చర్యం వేసింది. ఇద్దరికీ వయసులో అంత తేడా అయినా ఏమాత్రం ఆ ఫీలింగ్ లేకుండా డిమ్ లైటు, ఎయిర్ కండిషన్డ్. అక్కడ ఎయిర్ మాత్రమే కండిషన్ చేయబడుతుంది. మనుషులు కండిషన్లు మర్చిపోతారు. మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు వస్తుంది. అక్కడక్కడ మాత్రమే కుర్చీలు నిండుగా ఉన్నాయి. పట్టపగలు ఎక్కడో పని పాట లేనివాళ్ళు, సంపాదించాల్సిన అవసరం లేనివాళ్ళు, దొంగ వ్యాపారాల వాళ్ళు తప్ప తమలాంటి వాళ్ళు. జీవన్కి ఈ అనుభవం ఏమీ కొత్త కాదు. కానీ పెద్దవాళ్లతో ఎప్పుడూ రాలేదు. ఇవాల్టి సంస్కృతిలో ఈ బార్ విడదీయలేని అలంకారం కదా మరి. జీవన్ చూస్తూ కూర్చున్నాడు. బేరర్ వచ్చాడు. ఏం బోయ్, బీర్ చాలా? నవ్వాడు జీవన్. నాకు తెలుసు, కుర్రాడివి, నీకు బీరేం చాలు. బ్యాక్ పైపర్ విస్కీ తీసుకురా. ఫుల్లా సార్? ఫుల్లే. బేరర్ తేవడానికి వెళ్ళాడు. హాట్ బాగుంటుంది కదూ? బయట ఇక్కడ చల్లగా ఉంది, అందుకే విస్కీ ఆర్డర్ ఇచ్చాను. విస్కీ వచ్చింది. సీసాలో ద్రవం తరుగుతోంది. లోకాభిరామాయణం. అలా అలా తిరిగి సంభాషణ సీతమ్మ ఆరోగ్యం మీదికి మళ్ళింది. స్లోగా మొదలుపెట్టిన డ్రింక్ కొద్దిసేపట్లోనే మంచినీళ్ల ప్రాయంగా మారింది. జనార్దనం ఫాస్ట్గా తాగేస్తున్నాడు. జీవన్ కొంచెం కొంచెం తీసుకుంటూ అతను చెప్పేవన్నీ వింటున్నాడు. నీకు తెలుసా జీవన్, నేనెవరో తెలియకుండానే రమ్మనంగానే నాతో బార్కొచ్చేసావు కదూ. ఇదే నరకానికి తీసుకుపోతాననుకో, అక్కడికి వచ్చేస్తావు కదూ. మాటలు ముద్దగా వచ్చినా అంతగా మత్తులో పడలేదతను. నవ్వాడు జీవన్. నవ్వుతున్నావా జీవన్? నేను నరకానికి తీసుకెళ్లలేను. ఎందుకో తెలుసా? నువ్వు సీత కొడుకువి. సీత కొడుకు నాకేమవుతాడు? అసలు సీత ఏమవుతుందో తెలుసా? నాకు దేవత కొడుకువి నువ్వు. జీవన్కి మతిపోతోంది. కాస్తో కూస్తో అతను మత్తులోనే ఉన్నాడు. కానీ విఘ్నత కోల్పోలేదు. జనార్దనం ఇంకా అసహ్యంగా మాట్లాడతాడా? జీవన్కి టెన్షన్. వింటున్నావా జీవన్? జీవన్ అని పిలవడం పెద్దదిగా ఉంది. జీవా అంటాను. ఏం? ఆపండి అన్నట్లుగా చూశాడు జీవన్. జీవా, నేను సీత కలిసి చదువుకున్నాం. నాకన్నా 3 ఏళ్లు పెద్దది. కానీ నా క్లాస్మేట్. కలిసి ట్యూషన్లకు వెళ్ళేవాళ్ళం, కలిసి హోంవర్క్ చేసుకునేవాళ్ళం. అలా అలా పెరిగాం. కాలేజీలో కూడా ఒక్క క్లాసే. సీతని నేను ఏమని చెప్పను జీవా, ప్రేమించాను అనా? అలా చెప్తే ఇవాళ సినిమాలు, కాలేజీలు, కథలు, నవలలు చెప్పే ప్రేమలాగా భ్రమలాంటి మోహం అనుకుంటారేమో. ఎంతటి మహత్తరమైన భావనంటే ఆ ఒక్క అనుభూతితో ఇంత జీవితం గడిపాను. ఇంకా ఆ అనుభూతితోనే భవిష్యత్తును గడిపేస్తాను. జీవా, సీతని నేను నువ్వు అని కూడా అనను. ఎందుకో తెలుసా? సీత నాకన్నా ఎంతో ఎత్తున ఉంది. సీత పెళ్లి నా కళ్ళ ముందే జరుగుతుంటే నాకు ఆమె మీద ఉన్నది ప్రేమ అని తెలియక నోరు మూసుకునే ఉన్నాను.
తరువాత జీవితం చెప్పింది జీవా. వెర్రి తండ్రి, నువ్వు సీత లేందే బతకలేవని. కానీ ఏం చెయ్యను, అప్పటికే సీత ఎవరికో దారాదత్తం అయిపోయింది. చెప్తున్నాడు, తాగుతున్నాడు. గుండె దుఃఖంతో గడ్డకట్టినట్లుంది అతని వేదన. జీవా, ఆ తర్వాత ఎన్నాళ్ల వరకో నా శరీరము మనస్సు కూడా మరో స్త్రీని ఒప్పుకోలేదు. కానీ తప్పలేదు, పెళ్లి చేసుకున్నాను. రమ చాలా మంచి పిల్ల. నా అభిమానం, స్నేహం మాత్రమే పొందగలిగింది. తనకు తెలుసు నా ప్రణయ సౌధం తలుపులు ఎన్నటికీ తీయబడవని. అందులో ఉన్న ఒకే ఒక మూర్తి సీతాని. ఏనాడు నన్ను బాధ పెట్టలేదు, ఏనాడు నన్ను కాదు అనలేదు. కానీ జీవా, మీ అమ్మ నన్ను ఆకాశం భూమిని కమ్మినట్లు కమ్మేసింది. నా ప్రపంచం, ప్రేమ, నా జీవితం అంతా తనే జీవా. మంద్రస్థాయిలో తనలో తనే మాట్లాడుకున్నంత ఆత్మీయంగా చెప్తున్నాడు. పెగ్గు తర్వాత పెగ్గు తాగుతూనే ఉన్నాడు. కళ్ళు అరమూతలు పడుతున్నాయి. జీవన్ మనసులో శంకలు తొలగిపోయాయి. జనార్దనం దుఃఖం, అతని ప్రేమ, ఆరాధన, సీతగా, అమ్మగా, తన తల్లి ఇవన్నీ నాట్యమాడుతున్నాయి. జీవా, అతను ఆ రంగనాథం. ఓహో, మీ ఫాదర్ కదూ, ఎంత దురదృష్టవంతుడో చూడు. ఈ దేవతని కాలదన్నుకుని క్షుద్రదేవతారాధన చేస్తున్నాడు. పంది పన్నీరు మెచ్చునా అని సీత విలువ వాడికి ఏం తెలుసు? జీవా, సీత మాత్రం ఎంత పిచ్చిదో తెలుసా? మమతని గర్భంలో ఉండగా అతని నుంచి వచ్చేసింది. ఆమె స్మృతులే తప్ప అనుభూతులు, అనుభవాలు లేని జీవితం నాది. ఆనందంగా ఆహ్వానించాను. ఈ గుండె గాయాలని మాన్పమని, నా పాడుబడ్డ ప్రణయ సౌధంలో చిరుదివ్య వెలిగించమని. కానీ జీవా, ఎంత గాయపడిందో తెలుసా తను? ఎన్నడూ పల్లెత్తి పరుషంగా మాట్లాడని ఆ తల్లి నానా నిష్ఠూరాలు మాట్లాడింది. ఇంచుమించు తిట్టింది. అంత చేసిన ఆ రంగనాథం అంటే ఎంత ప్రేమో ఈవిడకి. గొంతులో పసిపిల్లవాడికుండే అసూయ. ప్రేమ ఎంత గొప్పది అనుకున్నాడు జీవన్. అంత పెద్దవాడు, ఒక మంచి హోదాలో ఉన్నవాడు, అమ్మ స్నేహితుడు తన ముందు ఎంతగా దిగజారిపోయాడు. జీవా, ఇవాళ తన ఈ స్థితిలో ఉండడానికి కారణం వాడే, ఆ రంగనాథమే. సీతకేమైనా అయితే నేను బ్రతకలేను. జీవా, ఈ స్మృతుల నుండి తప్పుకోవడానికి, ఒక్కోసారి జ్ఞాపకాల జ్వాలల్లోంచి ఊహల నీడల్లోకి జారుకోవడానికి ఈ తాగుడిని నమ్ముకున్నాను. జీవా, నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే రమ గురించి, సమాజం గురించి, నా భవిష్యత్తు గురించి పెద్ద లెక్చర్ ఇచ్చింది. ఇప్పుడు తనకేమైనా అయితే? అతను ఏడుస్తున్నాడు. మూతలు పడుతున్న కళ్ళల్లోంచి కన్నీరు జారి డెకోలాం టేబుల్ మీద పడి అందంగా మెరుస్తున్నాయి. తల వాలిపోతోంది. జీవా, సీత బతకాలి, 10 కాలాలు బతకాలి, నా కోసమైనా బతకాలి. నేనెవరితో చెప్పుకోను జీవా, నీతో తప్ప. నువ్వు సీత కొడుకువి, నాకు కొడుకువే. మాటలు ముద్దగా వస్తున్నాయి. తల వాల్చేశాడు. జీవన్ నిరామయంగా అలాగే కూచుండిపోయాడు కొద్దిసేపు. బేరర్ సాయంతో టాక్సీలో తీసుకుని జనార్దనం ఇంటికి వెళ్ళాడు. రమ ఆంటీ ఎదురొచ్చింది. ఏం నాయనా, పొద్దునే పోయారా? అలవాటేలా ఉంది. సాయం పట్టింది. తీసుకుపోయి బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టారు. రమ బూట్లు విప్పింది, దుప్పటి కప్పింది. ఇది బాబు వరస, భోజనం చెద్దుగాని పద. మీ చెల్లెలు లేచింది, నువ్వు వచ్చావని చెప్పాను, అదిగో ఆ గదిలో చూపెట్టింది రమ. మమత పడుకునుంది. పాలిపోయి బంగారు రంగు తెల్లగా మారింది. కళ్ళ కింద నల్లని చారలు. ఏ చెల్లెల్ని చూసి పొంగిపోయాడో, గర్వంగా చెప్పుకున్నాడో ఆ చెల్లెలు సిలియా వశిష్టంగా మంచానికి అతుక్కుపోయి జీవన్కి గట్టిగా ఏడవాలనిపించింది. నిద్రపోతోంది. లేవనా వద్దా అనుకుంటూ దగ్గరకు వెళ్ళాడు. తల్లి, నీ లేత హృదయం ఎందుకమ్మా ఇంత గాయపడింది? ఎవరీ గాయం చేశారు? నేనుండగా ఎందుకురా ఇంత పనిచేశావు? జీవన్ విలపిస్తున్నాడు మౌనంగా. చెల్లెలి బుగ్గ మీద ఎండిపోయిన కన్నీటి చారికలు అతన్ని వివసుణ్ణి చేస్తున్నాయి. తల్లి, నేను నీ దుఃఖాన్ని పోగొట్టి నిన్ను దక్కించుకుంటాను. నుదుటి మీద ముద్దు పెట్టుకొని చెదిరిన ముంగుర్లు సరిచేసి దుప్పటి కప్పి బయటకొచ్చాడు. జీవన్ చెప్పా పెట్టకుండా వెళ్ళి 3 రోజులైంది. రంగనాథానికి మండిపోయింది. డబ్బు తెప్పించుకొని కనీసం శాంతం గాయాలైనా మానలేదు. హైదరాబాద్ వెళ్ళాడు. ఎంత గొప్పగా పెంచాడు తను. ఆ రాక్షసి పసిబిడ్డను కాలదన్నిపోతే కళ్ళల్లో పెట్టుకుని పెంచాడే. ఏమిటిది? ఆ తల్లి దగ్గర ఏముందని ఆ నీడను చేరుతున్నాడు. తలుచుకున్న కొద్దీ ఆవేశం పెరుగుతోంది. అప్పటికే హాఫ్ బాటిల్ అయిపోయింది. మరో హాఫ్ ఓపెన్ చేశాడు. తోట బంగళాలోనే ఆ పూట మకాం. 1000 ఇళ్ల పూజారి ఎప్పుడొస్తాడో చెప్పలేం. లక్ష్మికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అతను ఆ పూట ఉంటాడంటేనే ఆవిడికి గుండెదడ. అందులోనూ సీసా మీద సీసా ఖాళీ చేస్తున్నాడు. ఏమవుతుందో, ఏం చేస్తాడో భయం. ఉండబట్టలే కడిగింది. ఏమిటి అలా ఉన్నారు? ఏం చెప్పాలా? గర్జించాడు. ఏం వేషాలు వేస్తున్నావు? రావేమింకా? అతనెప్పుడు ఒంటరిగా తాగడు. లక్ష్మి అతని నీడ.
అతనేం చెప్తే అది చేస్తుంది. ఆహా, చేయిస్తాడు, చెయ్యను అనే పరిస్థితిలో ఆమె లేదు. అతను ఉంచలేదు. ఇవాళ లక్ష్మికి ఇవాళ తాగాలని లేదు. ఏమైంది ఇవాళ? తల వంచుకుంది లక్ష్మి. రా, ఆ పప్పులే ముడకవు. గ్లాసులో పోశాడు. అబ్బో, పతివ్రత వేషాలు వేస్తున్నావే? ఈ రకమైన మాటలకి అలవాటు పడిపోయింది. గుండె నొప్పిగా ఉందండి. గుండె నొప్పా? ఇంకేం నొప్పి లేదు. రారా, ఈ కబుర్లకేం పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఒక్కలాగు లాగి గ్లాస్ నోట్లోకి వంచాడు. లక్ష్మి గ్లాసు చేతిలోకి తీసుకుంది. గటగట తాగేసింది. జీవితంలో ఇంత చేదుని, ఇంత దుర్మార్గాన్ని భరిస్తోంది. ఆ చిరుచేదు ఒక లెక్కలోది కాదు. గొంతులోంచి చల్లగా, చిరుమంటగా కడుపులోకి జారి కొన్ని ఏళ్లుగా ఆ కడుపులో రగులుతున్న ఆవేదనను అంటించింది. గుప్పున దుఃఖం ఎగిసి ఎగిసి గుండెగట్ల రసిపారుతోంది. ఎందుకే ఆ ఏడుపు? ఎప్పుడొచ్చినా ఏడుపే. కళ్ళు తుడుచుకుంది లక్ష్మి. రెక్కపుచ్చుకుని లేవదీసి మంచం మీద పడేశాడు. పులి పంజాబ్ విసిరినట్లు, పాము పడగ విప్పినట్లు. 2 గంటల పాటు ఆ గదిలో మాత్రమే గాలి స్తంభించింది. భూమి కంపించింది. అతలాకుతలమైంది. ఆ గది గోడలకు మాత్రమే తెలిసిన ఆ అరాచకం చెప్పుకోను వీలు లేనిది, చెప్పులో రాయి లాంటిది, భరించక తప్పనిది. చెయ్యెత్తు మనిషి, చామన ఛాయ శరీరం ఆ పందిరి మంచం మీద అడ్డదిడ్డంగా స్పృహ లేకుండా. లక్ష్మికి గుండె నొప్పి ఎక్కువైంది. ఒళ్లంతా హూనమైంది. రాక్షసానందం. ఈ మనిషి కొన్నాళ్లకి నీ రక్తం రుచిగా ఉంది, తాగాలని ఉంది అని అన్నా అనగలడు. తీరా అతనికి ఆ కోరిక కలగాలే గాని తీర్చుకోవటానికి ఏమంత కష్టం కాదు. ఈ బీభత్సం జరుగుతుంటే పక్క గదిలో పసిపిల్ల సరస్వతి ఏం చేస్తుందో తెలియదు. తల్లిగా దాని భవిష్యత్తుకై జాగ్రత్త, బాధ్యత తన మీదుంది. కానీ తనేం చేస్తుంది? ఈ ఆగడమంతా ఆ పిల్లకి తెలిస్తే? లక్ష్మిక ఆలోచించలేకపోయింది. గుండెల్లో నొప్పి, కళ్ళు మూసుకుపోయాయి. మంచం మీద ఉన్న అతన్ని చూస్తే మంచం మీద పడి మేసే ఆంబోతు గుర్తొచ్చింది లక్ష్మికి. నగ్నంగా తను అతని చెయ్యి, కాలు తన మీద లేచి తీసి చీర కట్టుకుంది. బుగ్గలు మంటలు, పెదవులు చిట్లి రక్తం ఉప్పగా నాలుక్కి తగిలింది. చీర తీసుకునేందుకు వంగింది. 2 రెక్కలు పట్టేసినట్లయింది. కడుపారా పాలిచ్చుకుని బిడ్డల్ని సాకే అదృష్టం లేదు. పాలిండ్లపై మాతృత్వాన్ని పునీతం చేసే ఆ రొమ్ములు కాముగుని ఇళ్ళై గాయాలతో పచ్చి పుళ్ళలా ఉన్నాయి. లక్ష్మికి సీత గుర్తొచ్చింది. కట్టుకున్న ఇల్లాలు. ఈ హింసాకాండను విధిగా భరించవలసిన ఆడది తప్పించుకుంది. తను ఈ నరకంలో కడుగు పెట్టింది. అప్పటి విషయం కాలగమనంలో మరుగుపడ్డ ఈ జీవితంలో భయంకరమైన మలుపు. ఊబిలాంటి బతుకునిచ్చిన మలుపు. ఎంత అందంగా వంచాడు తనని. తెల్ల చీర కట్టుకొని పడుకున్న తనని అర్ధరాత్రి ఆక్రమించుకున్న రంగనాథాన్ని, మనసు వద్దన్న నిద్రపాటును ఉన్న శరీరం ఒకసారి చవి చూసి మరిచిన అనుభవాన్ని ఆహ్వానించింది. ఫలితం పొరపాటైంది లక్ష్మి. తాగిన మైకంలో మీ అమ్మగారు అనుకున్నాను అన్న సమాధానం అతని యందు అభిమానాన్ని పెంచింది. ఫలితం నమ్మకం. కొద్ది రోజులో చాటుమాటు. తరువాత ఈ తోట బంగళా మకాం. అమ్మగారి మొహం చూసినప్పుడల్లా తన నీచత్వం వెన్ను చరుస్తూ ఉండేది. తను ఆడదే కదా, తనకి ఒక భర్త, ఇల్లు కావాలనిపించింది. దుఃఖం వచ్చేది. తోట బంగళాలో కాపురం, ఇది లోకం. అష్టదిగ్బంధనం. 2 ఏళ్లకి సరస్వతి పుట్టింది. ఆపరేషన్ చేయించాడు. పొరపాటున అంటించినా, కావాలని తగలబెట్టినా తగలబడటం మాత్రం ఖాయం. పొరపాటుగా మొదలైన ఈ అరాచకం మొదట్లో అందంగానే ఉండేది. రాను రాను చిత్రహింసగా మారింది. పడక గదికి యుద్ధభూమికి తేడా తెలియనంత భయంకరమైన అనుభవంగా మారింది. లక్ష్మికి శరీర బాధతో పాటు తన జీవితం, గత అనుభవాలు, తన బిడ్డ జీవితం, భవిష్యత్తు, ఈ ఆలోచనలు కసిని, బాధను రగిలిస్తున్నాయి. కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు. ఈ పతనానికి బాధ్యులెవరు? అసలు ఇది పతనమా అనేది ఆమె ఆలోచన కందని విషయం. భర్త పోయాక, అన్నదమ్ములు తన్ని తగిలేశాక ఎవన్నో ఒకడిని నమ్ముకొని పడి ఉండాలనేది నిజం. కానీ ఇంతకన్నా మంచివాడే దొరికేవాడేమో. ఏమో, వీడితో ఈ 2 గంటలు బాధ తప్పితే అంతా హాయిగానే జరిగిపోతుంది కదా అనుకుంది లక్ష్మి. ఆ సర్దుబాటుతనము, మరుపు, ఈ రెండే మనిషిని బతికిస్తున్నాయి. కథ కొనసాగుతుంది.